దాదాపుగా 1.5 months నుంచి ఒకటే వినిపిస్తుంది. ఎక్కడ చూసినా పునర్విక. నన్ను నమ్ముకొని ఫాలో చేసిన నా అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు ఏమన్నారు తెలుసా? అన్న మనమెందుకు చేయొద్దు పునర్విక కోసం వీడియో? పునర్వికకు మనందరం కలిసి హెల్ప్ చేయాలి, ఆమె ప్రాణాలు మనందరం కలిసి కాపాడాలి అన్నారు. ఆ మాట వినగానే ఎలా అయినా 16 కోట్లు తీసుకురావాలి అని అనిపించింది. అది నేను ఒక్కరిని అనుకుంటే కాదు, మీరందరు సపోర్ట్ చేస్తే పక్కా అవుతుంది. ఆ పాప ప్రాణం కోసం ఎంతో మంది కష్టపడుతున్నారు. ఇంటింటికి తిరిగి పైసలు కలెక్ట్ చేస్తారు, బంగారం అమ్మి మరి ఫండింగ్ చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా సేవ్ పునర్విక అని అంటారు. రియల్ గా మీ అందరిని చూసినాకనే నాకు అనిపించింది మానవత్వం ఇంకా మనుషుల్లో బతుకుందని చెప్పేసి. మీ పనులు మానుకొని మరి సేవ్ పునర్విక అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. 11 నెలల పాప పునర్విక ఈ భూమి మీద తను బతకనికి కొన్ని రోజులే మిగిలిన్నాయంటే, కన్న వాళ్ళ ముందే ప్రాణాలతో పోరాడుతుందంటే ఆ బాధ ఎట్లుంటుందో ఒక్కసారి ఊహించండి. ఆ పాపకు వచ్చిన డిసీజ్ SMA type 1. ఇది కండరాల వ్యాధి కాదు, బిడ్డ నరాలన్నీ సైలెంట్ గా తినే రాక్షసుడు. పాప తల తిప్పలేదు, పాలు కూడా మింగలేదు. కనీసం ఆ పాప ఏడవలేక, గాలి తీసుకోలేక విలవిలలాడుతుంటే కళ్ళ ముందే బిడ్డ ప్రాణం పోతున్నా ఏం చేయలేని స్థాయిలో ఉన్నారు ఆ తల్లిదండ్రులు. ఈ వ్యాధికి మందు ఉంది, కానీ దాన్ని కొనాలంటే ఈ కుటుంబం బతుకున్నన్ని రోజులు రక్తం అమ్ముకున్నా సరిపోదు. అక్షరాల 16 కోట్ల రూపాయలు. వ్యాధి ముదిరే కొద్దీ పాప బతికే ఛాన్స్ తక్కువైతున్నాయి. టైం చేజారిపోతుంది. మిమ్మల్ని వీడియోలో ఒక్క రూపాయి కూడా అడగట్లేదు. కింద ఎట్లాంటి అకౌంట్ నెంబర్లు, QR కోడ్లు అయితే ఇవ్వట్లేదు. కానీ ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ దయచేసి దండం పెట్టి అడుగుతున్నా, ఈ వీడియోని ఇగ్నోర్ చేయకండి. దయచేసి మీ వాట్సాప్ గ్రూప్లలో, ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. ఈ విషయం ఆదుకునే పెద్ద సంస్థలకో లేదా ప్రభుత్వానికో చేరొచ్చు. మీరు చేసే ఒక్క షేర్ 11 నెలల పాప ప్రాణాన్ని మనం కాపాడొచ్చు. ప్లీజ్ ఒక్కసారి షేర్ చేయండి. నా వంతు సాయం నేను చేశాను, మీరు కూడా చేయండి.